గాగిలాపురంలో వెలిసిన నూతన దేవాలయ ప్రతిష్టాపన పవిత్రీకరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూజ్య పీఠాధిపతులు, ఆంధ్రప్రదేశ్ శ్రీ సభ సారథులు, పూజ్య గురువులు, కన్యాస్త్రీలు, గ్రామ ప్రజలు, శ్రేయోభిలాషులు, బంధువర్గం అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఈనాడు ఈ మహత్తరమైనటువంటి వేళ దేవుడు తన కరుణా కటాక్షములను మనపై కుమరించి ఈ ఆనందకర సమయమున ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనందరికీ అవకాశాన్ని దయచేసినందుకు హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు ఘన తుమ్మ బారా గారు, వరంగల్ పీఠాధిపతులు ఘన ఉడుమల బాలా గారు, కర్నూలు మేత్రానులు ఘన పూల అంతోని గారు, నల్గొండ పీఠాధిపతులు ఘన గోవింద జోషి గారు, ఏలూరు పీఠాధిపతులు ఘన జయరావు గారు ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ దేవదేవుని దీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాం. గుడి ప్రాంగణములో నిర్మితమైనటువంటి ఈ ముఖద్వారమును పీఠాధిపతులు పవిత్రీకరించండి. నా ఎడమ వైపున గురువులు, పీఠాధిపతులు మాత్రమే ప్రదక్షిణగా వస్తారు. నా కుడి వైపున ప్రజలందరూ కూడా నెమ్మదిగా ఈ ప్రదక్షిణలో పాల్పంచుకొని ఆ దేవుని దీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాను. కొద్ది సమయంలో మనం ఈ గుడి ప్రాంగణ ముఖద్వారాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. కొద్ది సమయంలోనే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం కాబట్టి దయచేసి అందరూ భక్తిపూర్వకంగా తర్వాత పీఠాధిపతులు ఈ ప్రాంగణానికి వస్తారు. దయచేసి గురువులందరినీ ఈ ఖాళీ స్థలంలో నిల్చుండవలసిందిగా కోరుతున్నాం. మీ కృపానుగ్రహం వలన మేము నిర్మించుకున్న ఈ నూతన ఆలయమును, ఈ ఆలయ ప్రాంగణమును, ఈ ఆలయ ప్రాంగణ ముఖద్వారమును పవిత్రీకరించి ఆశీర్వదించండి. దుష్టాత్మలు ఈ ప్రాంగణములో ప్రవేశింపకుండా మీ సన్మనస్కుల రక్షణలో ఈ ప్రాంగణమును భద్రపరచండి. పవిత్రమగు ఈ ఆలయ ప్రాంగణమునకు నడిపించు ఈ ముఖ ద్వారమును ఆశీర్వదించండి. ఈ ముఖద్వారము ద్వారా మీ దివ్య సముఖము చేర ప్రవేశించు వారందరినీ శుద్ధీకరించండి. పరలోక ఉద్యానవనము వలె ఈ సాన్నిధ్యములో ఈ ప్రాంగణము నింపి ప్రశాంతతకు ఆలయముగా తీర్చిదిద్దండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. తెరను మన అగ్రపీఠాధిపతులు పక్కకు తప్పిస్తారు. ఆ తర్వాత దానిని ఆశీర్వదిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ జీవనాంగిని మాత స్వరూపం ఆశీర్వదించి ఆమె ద్వారా మనందరికీ జీవన దయచేయుదురుగా. ఈ ప్రాంగణ ముఖద్వారమైనటువంటి జోజీ గారు ఎడమవైపు, కర్నూలు పీఠాధిపతులు పూల అంతోని వారు కుడివైపు ఈ ద్వారాలను రిబ్బన్ కట్ చేసి వాటిని తెరుస్తారు.
ముఖద్వారాన్ని పీఠాధిపతులు దయగల సర్వేశ్వరుడు ఉత్తాన క్రీస్తు ప్రతిమను పవిత్రపరచి గణ ఉడుమల బాల పీఠాధిపతులు గణ గోవింద జోజి నల్గొండ పీఠాధిపతులు ఘన పూల అంతోని కర్నూలు పీఠాధిపతులు ఘన జయరావు ఏలూరు పీఠాధిపతులు కొంచెం బ్యాక్ సైడ్ అట్లనే ఇచ్చి మన విచారణ గురువులు ఫాదర్ అంతోని గారు ఇప్పుడు కొబ్బరికాయను కొడతారు. ఆ తర్వాత మిస్టర్ వైఎల్ మరెడ్డి గారు, మిస్టర్ వైఎల్ మరెడ్డి, ఆ తర్వాత వై బల్తారెడ్డి గారు, మార్క్ జోసెఫ్ గారు, స్వర్గీయ అంతోని రెడ్డి సతీమణి శ్రీమతి సెలీనా గారు, ఇప్పుడు స్వాగత నృత్య రూపకం ద్వారా పూజ్య పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, బంధువర్గాన్ని, ఇక్కడ విచ్చేస్తున్నటువంటి మన ఆప్తులు, శ్రేయోభిలాషులందరికీ ఈ గ్రామ ప్రజలు స్వాగతాన్ని పలుకుతూ ఉన్నారు. ఈ నృత్యాన్ని ఆస్వాదించి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ ప్రదక్షిణగా భక్తిపూర్వకంగా గుడి ప్రాంగణంలోకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. Thank you.
గమనించండి. ఈ గుడి స్టేజ్ మీద ఎవ్వరు కూడా నిలబడకూడదు. దయచేసి ఇక్కడ ఎవ్వరు నిలబడకూడదు. అందరూ కింద మైదానంలో నిలబడాలి. ఈ నూతన దేవాలయ స్టేజీ మీద ఎవరు ఉండకూడదు. కేవలం గురువులు పీఠాధిపతులు మాత్రమే స్టేజీ మీదకి వస్తారు. ప్రజలందరూ దయచేసి ఈ ఆవరణలో సమావేశం అవ్వాల్సిందిగా కోరుతున్నాం. గుడి నిర్మాణానికి సహకరించినటువంటి ఎంతో మంది అతిథులకి స్వాగతాన్ని అందరూ స్వీకరించి ఈ నూతన దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాలుపంచుకొని ఈ గ్రామ ప్రజల ప్రేమను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఫోటోగ్రాఫర్స్ అందరూ పక్కకు వెళ్ళి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా దయచేసి గురువులందరూ కొద్దిసేపు అక్కడే నిలిచివలసిందిగా కోరుతున్నాం. అత్యద్భుతంగా నృత్య ప్రదర్శన చేసి మనందరికీ స్వాగత వచనాలు పలికినటువంటి బాలికలను అభినందిస్తూ అందరం కరత్వారధ్వనులతో వారిని అభినందిస్తాం. దయచేసి పీఠాధిపతులు ముందుకు వచ్చిన తరువాత వారికి కుంభహారతి స్వాగతం ఉంటుంది. మన సాంప్రదాయబద్ధంగా మన పెద్దలను పూజ్యులను గౌరవిస్తూ స్వాగతం పలికే ఈ విధమైనటువంటి కుంభహారతిని ఈనాడు మన గ్రామస్తులందరూ మన మధ్యలోనికి వచ్చినటువంటి పీఠాధిపతులకు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎన్ని రోజులుగా మనం ఎదురు చూసిన శుభతరుణం ఆసనమైంది. ఇన్ని రోజులుగా కష్టించి శ్రమించి నిర్మించినటువంటి దేవాలయ ప్రారంభోత్సవ గడియలు ఆరంభమైన పండుగ ఇది. శ్రీయాదేశపు రాజు ఆలయమును అపవిత్రపరచగా దానిని మరలా శుద్ధి చేసి 30వ కీర్తన పాడారు. పరిశుద్ధతను సూచించు మాటలు పాత నిబంధనలో 830 సార్లు ఉన్నాయి. మోషే గ్రంథ పంచకములో 350 సార్లు ఉన్నాయి. దివి నుండి దిగి వచ్చారు. అందుకే మనం మరియమాతను దేవుని పవిత్ర ఆలయమా అని కీర్తిస్తున్నాం. ఆమె గర్భాన్ని దేవుని మందసమా అని కొనియాడుతున్నాం. నూతన నిబంధనలో పవిత్ర పంచుల పదము 250 సార్లు కనబడుతుంది. అలాగే క్రీస్తు పట్ల విశ్వాసంలో పునర్జన్మమును పొందిన మనలను కూడా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కృపగల తండ్రి అయిన సర్వేశ్వరుడు ఈ ప్రార్థనా మందిరము నూతన దేవాలయములో వాసన చేయను కాక పవిత్రాత్మ అనుగ్రహము వారి ప్రత్యక్ష ఆలయమైన మనలను పరిశుద్ధపరచును కాక మీ జవాబు ఆమేన్. ప్రార్థించుదాము. ఏలిన వారా, మీ సహకారముతో ఈ నూతన ఆలయమును నిర్మించు భాగ్యము మాకు లభించను. ఈ నూతన దేవాలయమును ఆశీర్వదించండి. మీ వాక్యములను ఆలకించుటకును మీ దివ్య సంస్కారములను కొనియాడుటకును సమావేశములు వారెల్లరూ నా నామమున సమావేశములు వారి మధ్యన నేను ఉండును
అని వాగ్దానం చేసిన క్రీస్తునాథుని ప్రత్యక్షతను అనుభవించు భాగ్యమును దయచేయమని మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పీఠాధిపతులు దేవాలయ ముఖద్వారాన్ని రేపని కత్తిరించి దానిని ముఖద్వారాన్ని తెరుస్తారు. ఆనంద సూచకంగా మనందరం మన కరతాల ధ్వనులతో ఆ దేవుడికి వందనాలు తెలియచేద్దాం. ఇప్పుడు వెడమ వైపున ఉన్నటువంటి శిలాఫలక తెరను ఆ తరువాత గ్రామ పెద్దలు రెవరెండ్ ఫాదర్ ఎం ఆరోగ్యం శంకుస్థాపన సమయంలో వారు ఇక్కడ ఉన్నారు. ఫాదర్ ఆరోగ్యం గారిని వచ్చి కొబ్బరికాయ పెట్టవలసిందిగా కోరుతున్నాను. అంతం పెట్టడానికి వచ్చి కొబ్బరికాయ పెట్టవలసిందిగా కోరుతున్నాను. గాగిలాపురం గ్రామ గురువులు ఫాదర్ బాలాగారిని వచ్చి కొబ్బరికాయ పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఫాదర్ ఇన్నా గారిని వచ్చి కొబ్బరికాయ పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఫాదర్ జోషి గారిని వచ్చి కొబ్బరికాయ పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఫాదర్ థామస్ గారిని, ఫాదర్ చార్ల్స్ గారిని, ఫాదర్ జయరాజ్ గారిని, ఫాదర్ ఎన్ జయరాజ్ గారిని, దేవాలయ ఎడమ ప్రక్కన గణ ఉడుమల బాలా గారు, దేవాలయ కుడి ప్రక్కన గణ పూర అంతోని గారు ఆశీర్వదిస్తారు. గణ ఉడుమల బాలా గారికి సహకరించవలసిందిగా రెవరెండ్ ఫాదర్ చార్ల్స్ గారిని కోరుతున్నాను. గణ పూర అంతోని గారికి సహకరించవలసిందిగా రెవరెండ్ ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ గారిని కోరుతున్నాను. ఇప్పుడు మన పీఠాధిపతులు ఈ పవిత్ర దేవాలయ ముఖద్వారాన్ని తమ పవిత్ర హస్తాలతో తెరవబోతూ ఉన్నారు. దయచేసి అందరూ దేవునికి వందన సూచకంగా ఆనంద వచ్చినాడు పలుకుతూ ఆ దేవాలయంలో గుడిని పవిత్ర జలంతో పవిత్రీకరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత పీఠాధిపతులు వారిని అనుకరిస్తూ గురువులు ఈ దేవాలయంలో ప్రవేశించబోతున్నారు. దేవాలయ నూతన గంటను నల్గొండ పీఠాధిపతులు కోవిడ్ గారు ఆశీర్వదిస్తారు. నూతనంగా నిర్మితమైనటువంటి దేవాలయ గంట ఇప్పుడు
రంగుల అలివిల శోభాయమానంగా రాలుతున్న ఈ పునీత ఇన్యాసి వారి నూతన దేవాలయ పవిత్రీకరణ ప్రతిష్టాపన శుభతరుణంలో విచారణ ప్రజల ఆనందోత్సాహాల పర్వదినాలలో పాల్గొనడానికి చేసిన పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, విశ్వాసులు, బంధుమిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, పిల్లలు అందరికీ పేరు పేరుగా కృతజ్ఞత హృదయపూర్వక స్వాగత సుమాంజలి. ఆ మహాదేవుని మహోన్నత కృపా కటాక్షముల కుమ్మరింపుతో మహిమాన్విత పరమ పవిత్ర ఆలయంగా ప్రతిష్ఠింపబడు ఈ ప్రశాంత నిలయాన్ని చేరుకున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులందరినీ పరలోక నిష్కలంక దేవమాత దీవించాలని విన్నవిస్తూ దీనిరాలుగా తాను చూపిన సమాధులలో ఈ నూతన దేవాలయాన్ని ఈ విచారణ ప్రజలందరినీ ఆ పరలోక విధుడు పరనామానికి పూర్ణాంగిగా ప్రారంభించున్నాం. ఈనాడు ఈ వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన మన ఆంధ్ర శ్రీ సభ సాధకులు పూజ్యులు పీఠాధిపతులందరికీ స్వాగతం పలుకుతున్నాం. దైవవేద పాలకులు, మహా తపస్వి, ప్రభు జన పాలన దక్షులు, నిష్కామ కర్ములు, మరియమాత ప్రియ భక్తులు, మన ప్రియతమ కాపరి హైదరాబాద్ నగర పీఠాధిపతులు, ఈ దేవాలయ నిర్మాణానికి కేంద్ర బిందువు, ఈ దేవాలయాన్ని నిర్మించడంలో ఎదురైన కష్టాలు నేనున్నాను అని ధైర్యం నింపి భుజం తప్పి ముందుకు వెళ్ళిన స్ఫూర్తి ప్రదాత వీరికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ కరద్వార ధ్వనులతో వారిని ఆహ్వానిస్తాం. నల్గొండ పీఠాధిపతి మహాగణ గోవింద జోగి మరియు విజయవాడ అపోస్తలిక పాలనాధిపతి మృదుదర్శి మహాగణ వహించిన గోవింద జోగి గారికి మనసారా స్వాగతం పలుకుతున్నాం. నిష్కామ కర్మలు, నిత్యానంద స్వరూపులు, ముక్తి జీవనోద్ధార సుశిక్షితులు, సాధుషి మృదుభాషి నల్గొండ పీఠ ప్రియ కాపరి మహాగణ గోవింద జోగి గారికి మనందరం కరద్వారతో స్వాగతం పలుకుతాం. కర్నూలు పీఠాధిపతి మహాగణ పూలతోని చెరగని చిరుదరహాస ముఖారవిందంతో స్నేహపూర్వక పలకరింపుల అభినలతో ఒక్క మాటతోనే చూపరుల హృదయాలను దోచుకునే సరళ మృదుభాషలతో ప్రభు క్రీస్తుని ప్రేమతత్వాన్ని ప్రియభూషణంగా ధరించుకొని నిరుపేద ప్రియ బాంధవునిగా పేరు తెచ్చుకున్న నిజంగా ఎంత ఎదిగినా అంతగా ఒదిగి ఉండే వినాలంబర మూర్తి కర్నూలు గురుపీఠ కాపరి మహాగణ పూలంతోని గారికి ఇదే మా స్వాగత సమాజం. వరంగల్ పీఠాధిపతి మహాగణ పూలభ ఫాతిమా మాత అనుగ్రహాల దగ్గరగా రూపొందిన ఓరుగల్లు ముద్దు బిడ్డ బహుభాషా ప్రవీణుడు, వేద శాస్త్ర పారంగతులు, పేదలు తెలుగు పలుకు బడులతో క్రీస్తు తత్వాన్ని ఏకతెల్లపరచగల తెలుగు పండితులు, విసుగు విరామం లేకుండా పరిశ్రమించి అదు వెలుగని సువార్త స్వామికులు, క్రీస్తుతో మమేకమై క్రీస్తు జనంతో ఏకమై దేవుని ద్రాక్షావనమైన వరంగల్ పీఠ విశ్వాస జనాంగాన్ని దక్షిణ పాదలో నడిపించేటటువంటి నాయకుడు వరంగల్ పీఠ కాపరి మహాగణ ఊర బాల గారికి హృదయపూర్వక స్వాగత సమాజం. ఏలూరు పీఠాధిపతి మహాగణ పరివేద జయ సస్యశ్యామమైన నదీ ప్రవాహ ప్రాంతాలలో వార పుణ్యక్షేత్ర ప్రబల శోభాలు నిత్య కళ్యాణం పంచతోరణంగా విరాజిల్లి హేలాపురి ఏకాసన కథోలిక విశ్వాస జననేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా విశిష్ట ఖ్యాతిని ఆర్జించిన స్నేహశీలి దీనబంధు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారికి ఇదే మా స్వాగత సమాజం.
తన ప్రేమానుభవంతో మనందరినీ పలకరిస్తూ ఈ విశ్వాలలో పాల్గొనడానికి అందించినటువంటి ఈ శుభ సమయాన వారికి ఇవే మా స్వాగత సమాంజలు. ఇంతమంది దైవ సేవకుల సమక్షంలో ఈనాడు ఈ దివ్య పవిత్రమైనటువంటి దేవాలయాన్ని మనం ప్రారంభించడం దేవుని అనుగ్రహం. ఇప్పుడు మనందరం నుంచి దివ్య పూజాన్ని ప్రారంభిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. కృష్ణనాథుని యందు దైవకృతులారా, ఈరోజు మనందరికీ మన గ్రామం విద్యార్థులకి గొప్ప పండుగ రోజు. సునీత సన్యాసి వారి దేవాలయ ప్రతిష్ఠ సందర్భాన మనందరం భూమికూడి ఉన్నాము. మొట్టమొదట మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మహాగౌరవించినటువంటి గోవిందు జ్యోతి నల్గొండ పీఠాధిపతులు, విజయవాడ పాలన అధికారి, ఆ తర్వాత కర్నూలు పీఠాధిపతులు, గంట వహించినటువంటి పూల అంతోని గారికి, ఆ విధంగా వరంగల్ పీఠాధిపతులు జన కుడుమల బాలగారికి, తర్వాత ఏలూరు పీఠాధిపతులు గంట వహించినటువంటి జయరావు మల్లిన గారికి మరొకసారి మనందరి తరఫున, మన హైదరాబాద్ దక్షిణ తరఫున హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ స్థానం నుండి ఇతర మిత్రాసనాలను వచ్చినటువంటి గురువులందరికీ, అదేవిధంగా మనవాసులందరికీ మనందరి తరఫున హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. అదేవిధంగా వివిధ విచారణల నుండి బహుశా కేంద్రాసనాలను వచ్చినటువంటి కథోలిక క్రైస్తవ బిడ్డలందరికీ కూడా విశ్వాసంతో వచ్చినటువంటి ప్రతి బిడ్డకి, ఇతర విశ్వాసాలకు చెందినటువంటి బిడ్డలందరికీ కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ, మీడియా పర్సనల్కి, ప్రతి శ్రేయోభిలాషికి ఈ రోజున మనందరి తరఫున నేను హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈ దేవాలయం నిర్మించబడాలంటే ఎంతగానో కృషి చేసినటువంటి ఫాదర్ అంతోరెడ్డి గారికి, వారికి సహాయకుడుగా పనిచేస్తున్నటువంటి రెడ్డి గారికి, ఇక్కడి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెనక వహించిన జయరామ్ గారికి నేను ప్రత్యేకంగా ఈరోజు మనందరి శుభాకాంక్షలను చేస్తున్నాం. అలానే మన ప్యారిస్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా విద్యార్థులకు తోడై నీడై ఎలాగా స్పందించారో, కొన్ని సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో మీ అందరికీ బాగా తెలుసు. అందుకని కొంతమంది ఒకరిద్దరు చనిపోయారు కూడా ఈ దేవాలయ శ్రమలోని కార్యాలయంలో పనిచేస్తూ పరమ పదవి పొందారు. వారి నిత్యశాంతి కలగాలని ఈ దివ్య పూజలను ప్రారంభించారు. అదేవిధంగా ప్రతి క్రైస్తవ కుటుంబం
వైద్యాపురంలో ఉన్నటువంటి ప్రతి కథోలిక క్రైస్తవ కుటుంబం అనేక మంది ధర్మదాతలు కూడా మన బిడ్డలే, క్రైస్తవ బిడ్డలే, మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహాయం చేయబట్టి ఈ గొప్ప పునీత ఇగ్నాస్ వారి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. వారందరికీ ఈరోజు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దివ్య పూజాలలో వీరందరికీ నేను తెలియజేస్తూ ఈ దివ్య పూజాలని ఆరంభిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాగా పాల్గొని ప్రభు పునీత ఇగ్నాస్ వారి ద్వారా వారి వరప్రసాదాలు మనందరి మీద గుర్తించమని మాట ద్వారా గుర్తించమని ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజలను మనవి చేస్తున్నాం. ఈ మనవులు పరలోక రాజ్యంలో ప్రవేశించి దేవుని వరప్రసాదాలు దర్శకుల అందరి మీద గుర్తించుకోవడానికి ఆయన చేసిన తప్పుల పాపాలను గుర్తించుకొని ఈ వేగంలో సాగేపడి పరిస్థితాలని ప్రభు నుండి పాప వరకు కలుగుతున్నాం. Amen.
ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వరా, ఈ నూతన దేవాలయంపై నీ అనుగ్రహములను ప్రవహింపజేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ సహాయమును దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మహోన్నత దేవుని సుస్వర మాధుర్యము, దేవుని సంకల్పాన్ని ఆవిష్కృతపరిచిన దైవవాక్కు యొక్క సువర్ణాక్షర స్వరూపమే పవిత్ర గ్రంథం. రక్షణ ప్రదాత అయిన దేవుని వాక్కును పవిత్రాత్మ శక్తిచే నింపుకున్న మరియ తల్లి గర్భమే పవిత్ర గ్రంథం. సీనాయి పర్వతంపై అగ్ని నాలుకల రూపాన ఆవిష్కృతమైన రాతి పలకలపై సువర్ణాక్షర లిఖితమైన దేవుని ఆజ్ఞల సారాంశమే పవిత్ర గ్రంథం. దేవుని వాగ్దానమైన లోకరక్షకుడు శ్రీ యేసుక్రీస్తుని రక్షా సాధన సౌఫల్య సుప్రభాతమే ఈ పవిత్ర గ్రంథం. అటువంటి నిత్య జీవ జలనిధి అయిన దేవుని వాక్యాన్ని చాటుటకు వేదిక అయినదే ఈ దివ్యవాక్కు పీఠము. సువార్తను మోయి వారి పాదములు పవిత్రమైనవి అన్నట్టు సుందరమైన ఈ దివ్యవాక్కు పీఠికను నల్గొండ పీఠాధిపతులు ఇప్పుడు పవిత్రీకరిస్తారు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు మమ్మలను అంధకారము నుండి అతిశయమైన ప్రకాశంలోనికి పిలిచితిరి. మా జీవితాంతము మేము మీ కృతజ్ఞతలు చెల్లింప రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నారు. ఈ దేవాలయములో మీ నామమున మేము సమావేశమైనప్పుడల్లా మీ ఆశ్చర్య క్రియలు, వాక్కులు స్మరణకు తేబడుచున్నవి. ఈ దేవాలయంలో ప్రార్థించినప్పుడల్లా మీ దివ్యసూతిని స్వరము ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము మీ మృదు మధుర వాక్కు ఆలకించు వారమే గాక పాటించు వారినిగా కూడా చేయమని వేడుకొనుచున్నాము. ఈ దివ్య వాక్కు పీఠం నుండి సత్య సువార్తను చాటు వారందరూ నిత్య జీవములో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసముతో అనుసరించి ఆయన చూపు మార్గంలో నడుచుటకు మాకు తోడ్పడుదురుగాక. మేము మీ సజీవ వాక్యమును ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించు ఈ వాక్య పీఠమును ఆశీర్వదించండి. ఇది మాకు జీవమునిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ యొక్క వాక్య పీఠమును ఆశీర్వదింతురుగాక. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు, 5వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనము నుండి 10వ వచనం వరకు. 7వ నెల వచ్చినప్పటికీ ఇజ్రాయేలీలందరూ తమ తమ నగరముల యందును పట్టణముల యందును స్థిరపడిరి. ఆ నెల మొదటి దినమున ప్రజలెల్లరూ ఒక కుమ్మడిగా పయనమై వచ్చి జలద్వారమునొద్దగల మైదానమున ప్రోగైరి. వారు ధర్మశాస్త్ర బోధకుడగు ఎజ్రాను చూచి ప్రభు మోసే ద్వారా ప్రసాదించిన
ధర్మశాస్త్ర గ్రంథమును కొనిరమ్మని అడిగిరి. ఎజ్రా పుస్తకమును కొనివచ్చెను. అచ్చట స్త్రీలు పురుషులు ధర్మశాస్త్రమును అర్థము చేసుకొని పాటి ప్రాయము గల పిల్లలు గుమ్మికూడి ఉండిరి. అతడు ఆ మైదానముననే ప్రజల ఎదుట ఉదయం నుండి మధ్యాహ్నము వరకు గ్రంథమును చదివెను. ఎల్లరును సవధానముగా వినిరి. ఆ సమావేశమునకు గాను ప్రత్యేకముగా నిర్మించిన కొయ్య వేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివెను. ఎజ్రా వేదిక నెక్కి ఉండుటచే అందరికంటే ఎత్తుగా ఉండెను కనుక ప్రజలెల్లరూ అతని వైపు చూచుచుండిరి. అతడు గ్రంథము విప్పగానే జనులెల్లరూ లేచి నిలుచుండిరి. ఎజ్రా మహాదేవుడైన ప్రభువుని స్తుతించెను. ప్రజలెల్లరూ చేతులు పైకెత్తి తదాస్తు తదాస్తు అని బదులు పలికిరి. అటు పిమ్మట ఎల్లరును నేల మీద సాగిలపడి ప్రభుని ఆరాధించిరి. ఎజ్రా ధర్మశాస్త్రమును చదివి దానిని అనువాదించెను. దాని తాత్పర్యమును వివరించెను. ఆ చదివిన భాగమును ప్రజలు అర్థము చేసుకొనిరి. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. కనుక నెహమ్యా ఎజ్రా ప్రజలకు బోధ చేయుచున్న లేవీలు జనులను చూచి, ఇది ప్రభువునకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు. ఇంకా ఇంటికి వెళ్ళి క్రొవ్విన మాంసమును మధుర పానీయములను సేవించి ఆనందింపుడు. ప్రభు మీకు ప్రసాదించిన ఆనందమే మేము అధిక బలవంతులను చేయును అని పలికెను. ఇది ప్రభు వాక్కు. వెదకని చోటే లేదు నా యేసు నీ ప్రేమ కోసం, వెళ్ళని స్థలమే లేదు నా యేసు నీ జాడ కోసం. వెదకని చోటే లేదు నా యేసు నీ ప్రేమ కోసం, వెళ్ళని స్థలమే లేదు నా యేసు నీ జాడ కోసం. ఆకాశంలో ఆ తారలనడిగాను, భూమిలోని జీవరాశులనడిగాను. ఆకాశంలో ఆ తారలనడిగాను, భూమిలోని జీవరాశులనడిగాను. నీ జడ ఎక్కడ యేసు, నీ మార్గం చూపవయేసు. నీ జడ ఎక్కడ యేసు, నీ మార్గం చూపవయేసు. వెదకని చోటే లేదు నా యేసు నీ ప్రేమ కోసం, వెళ్ళని స్థలమే లేదు నా యేసు నీ జాడ కోసం. ఒక బాటసారిలా నీకై తిరుగుతూ వచ్చానయ్యా, నీ మధురమైన వాక్యము ఇప్పుడే విన్నానయ్యా. ఒక బాటసారిలా నీకై తిరుగుతూ వచ్చానయ్యా, నీ మధురమైన వాక్యము ఇప్పుడే విన్నానయ్యా. నిన్ను నీవు ప్రేమించునట్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు, నిన్ను నీవు క్షమించునట్లే నీ పొరుగు వారిని క్షమించమన్నావు. నిన్ను నేను చూశానయ్యా, పరులలో ఉన్నావయ్యా, నీ ప్రేమ తెలిసిందయ్యా, కల్వరిలో నా యేసయ్యా. నిన్ను నేను చూశానయ్యా, పరులలో ఉన్నావయ్యా, నీ ప్రేమ తెలిసిందయ్యా, కల్వరిలో నా యేసయ్యా. వెదకిన చోటులు చాలు, వెళ్ళిన స్థలములు చాలు, వెదకిన చోటులు చాలు, వెళ్ళిన స్థలములు చాలు. నా యేసు నీ జాడ కోసం, నా యేసు నీ ప్రేమ కోసం, నా యేసు నీ జాడ కోసం, నా యేసు నీ ప్రేమ కోసం. పరులను ప్రేమించు అన్నావు, వారిలో ఉంటానన్నావు, పరులను క్షమించు అన్నావు, నీలో కూడా ఉంటానన్నావు, పరులను ప్రేమించు అన్నావు.
రెండవ పట్టణము ఎఫీజీయులకు రాసిన రెండవ లేఖ 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు. కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయి వారును కారు. మీరిప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబములో సభ్యులు, క్రీస్తేసు మూలరాయిగా అపోస్తుల చేత ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడిన వారు. ఆ భవనమంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ఏలినవారి వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 19వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు. నీకీ విషయములు తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే గాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. పూజ్య అగ్రపీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 తుమ్మాబాల హైదరాబాద్ అగ్రపీఠం, పూజ్యులు శ్రీ గోవింద్ జోజి గారు, నల్గొండ పీఠాధిపతులు, విజయవాడ అపోస్తలిక పాలనాధికారి శ్రీ పూజ్య పీఠాధిపతులు ఉడుమాల బాలగారు, ఓరుగల్లు పీఠాధిపతులు శ్రీ పొలిమేర జయరావు గారు, ఏలూరు పీఠాధిపతులు, పూజ్యులు శ్రీ స్వర్ణ బెర్నార్డ్, ద వికార్ జనరల్ ఆఫ్ హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్, తదితర మొన్సిగ్నర్స్, గురువులు, మఠవాసులు, గురు విద్యార్థులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఎంతగానో సంతోషంగా ఉన్నాను. ఈ గాగిల్లాపూర్ గ్రామంలో ఇంత చక్కటి దేవాలయాన్ని నిర్మించుకొని ఎన్నో కష్టాలకు మరి ఎన్నో అగచాట్లకు మీరు తప్పకుండా ఇబ్బందులకు గురి అయి ఉంటారు అన్నది నాకు అర్థమవుతూ ఉంది. ఈ సందర్భంగా మన ప్రియతమ పీఠాధిపతులు, అగ్రపీఠాధిపతులు తుమ్మాబాల గారిని, ఫాదర్ అంతోన్ రెడ్డి, గాగిల్లాపూర్ సంఘ పెద్దలు, ఎంతోమంది మంచి హృదయము గల ధర్మదాతలు ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడి ఉంటారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా మొట్టమొదటిగా అభినందిస్తున్నాను. దేవుడు వారిని ఎక్కువగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఒకసారి ఒక పాస్టర్ గారు వారి మేత్రాసనం నుంచి ఒక గ్రామానికి వచ్చాడట. ఇలాగే ఒక నూతన దేవాలయంలో ప్రసంగం ఇవ్వటానికి గ్రామానికి వచ్చాడు. క్రొత్తగా ఆ గ్రామానికి వస్తున్నాడు కాబట్టి ఆ దేవాలయానికి వెళ్ళేదానికి తనకు దారి తెలియలేదు. సో అందరినీ అడుగుతూ ఉన్నాడు, ఇగ్నేసియస్ గారి దేవాలయానికి దారి ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడట.
సరే, ఎవరు కూడా ఆయనకు సంతృప్తికరమైనటువంటి సమాధానం ఇవ్వలేకపోయారు. ఒక చిన్న బాలుడు వచ్చి అడిగాడు, ఏంటి పాస్టర్ గారు అంటే, ఇలా దేవాలయానికి వెళ్ళాలి అని అన్నాడు. నాకు తెలుసండి ఆ దేవాలయానికి దారి, రండి నేను తీసుకొని వెళ్తానని తన యొక్క బ్యాగుని తీసుకొని వస్తున్నాడట. మార్గ మధ్యంలో ఆ బాలుడు అడిగాడు, పాస్టర్ గారు మీరు ఏం చేయబోతున్నారు అక్కడికి అని అన్నప్పుడు, నేను అక్కడ ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాను బాబు. మరి ఏమిటి పాస్టర్ ఆ సందేశము అని అంటే, స్వర్గమునకు దారి అనే సందేశాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడట. అప్పుడు ఆ బాలుడు తమాషాగా నవ్వి, ఊరుకోండి ఫాదర్, మీకు ఈ ఊరిలో ఉండే దేవాలయానికి వెళ్ళేకే దారి తెలియదు, స్వర్గమునకు దారి గురించి ఏం చెప్తారు అని అన్నాడట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ నూతన దేవాలయాన్ని ఈ పీఠాధిపతులు, గురువులు, మఠకన్యల మధ్య, క్రైస్తవ సహోదరి సహోదరుల మధ్య మనము ఆశీర్వదించుకోవటం చాలా సంతోషం. దేవాలయము అని అన్నప్పుడు మొట్టమొదటిగా మనకు రావలసినటువంటి భావన, ఇది దేవుని యొక్క నివాసం, దేవుడు నివాసముండు తావు. మరి ముఖ్యంగా మన క్రైస్తవ సంప్రదాయంలో ఇది ఒక పవిత్రమైన ప్రార్థనాలయం అన్న భావన మనకు రావాలి. ఈరోజు మొదటి పట్టణంలో మనం గమనించినట్లయితే నెహెమియా గ్రంథం ఇప్పుడే మనం చదువుకున్నాం. మరి ఈ నెహెమియా గ్రంథానికి ముందుగా ఎజ్రా ప్రవక్త గ్రంథము కూడా ఉంది. ఎజ్రా మరియు నెహెమియా అనే ఈ ప్రవక్తలు వాగ్దత్త భూమికి నడపబడినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఆ ఎడారిలో ప్రయాణము చేయనప్పుడు, మరి వాగ్దత్త భూమి చేరిన తర్వాత కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనయ్యారు. మరి ఈ మంద చిందర వందరగా చెల్లా చెదరైపోయింది అన్న విషయము ఈ యొక్క ప్రవక్తల గ్రంథాలను చదివితే మనకు అర్థమవుతుంది. విశ్వాసితులు ప్రవాసము నుండి తిరిగి వచ్చుట, ఈ దేవాలయము పునర్నిర్మాణము అన్నది వీరిరువురు ఎక్కువగా ప్రోత్సహించినట్టు ఈ గ్రంథాలలో మనం చదువుకుంటాం. మరి అన్యజాతి వివాహములన్నీ కూడా వీరు రద్దు చేశారని, ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారన్న విషయము మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు మనం చదువుకున్న మొదటి పట్టణములో గమనించినట్లయితే ఎజ్రా ప్రవక్త ధర్మశాస్త్రమును తీసుకొని రమ్మని చెప్పి, ఆ ధర్మశాస్త్రమును చదివేటప్పుడు జనాలందరూ కూడా వారి యొక్క హృదయములు రగిలి ఏడుస్తూ ఉన్నారు, దేవునికి మొరపెట్టుకుంటున్నారు అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. మరి ఎజ్రా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి దినము, ఇది ప్రభు వసగినటువంటి పవిత్రమైన దినము, ప్రభు మీకు ప్రసాదించినటువంటి అనుగ్రహముల వలన ఇంకా మీరు అధిక బలవంతులుగా చేయబడుదురు అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. మీరు దుఃఖించవలదు అన్న విషయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన ఆలయాన్ని ఏ విధంగా మన యొక్క దైనందిన జీవితాల్లో ఈ ఆలయాన్ని ప్రార్థనాలయముగా గౌరవించగలుగుతూ ఉన్నాము, ఎలాంటి మనస్తత్వముతో ప్రార్థించగలుగుతూ ఉన్నాము అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కవి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు,
చాకిరేవు బండ అనే టైటిల్ను పెట్టి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. మనము వాడిన బట్టలు అంటే మురికి అయి అవి చాకిరేవుకు వెళుతున్నాయట. అదేవిధంగా మనుషులమైన మనము కూడా అనేకమైనటువంటి బలహీనతల చేత పాపములను కట్టుకొని ఆ పవిత్రమైన దేవాలయానికి వెళుతూ ఉన్నాం. మురికిన బట్టలు చాకలి చేత ఆ రేవు బండపై ఉతకబడి ఆ మురికి అంతా తొలగిపోయి మంచి సువాసన వెదజల్లుతూ తలతల మెరుస్తూ ఆ మురికిన బట్టలు ఇంటికి వస్తూ ఉన్నాయి. మనుషులమైన మనము మురికి చేత, పాపపు మనస్తత్వము చేత, ఆలోచనల చేత పవిత్రమైన గుడికి వెళ్ళి మరి అదే పాపముతో, అదే మలినముతో, కంపుతో తిరిగి మనము ఇంటికి వెళుతూ ఉన్నాం. మరి ఏ దేవుడు గొప్ప? ఆలయములో ఉన్నటువంటి ఈ రాయ, లేక చాకిరేవులో ఉన్నటువంటి ఆ బండన? ఎవరు గొప్ప, ఎవరు దేవుడు అన్న విధంగా ఆ కవి రాయటం నేను ఒక చోట చదివాను. ఈరోజు మనము చూస్తూ ఉన్నాం, ఇది ప్రార్థన ఆలయము, పవిత్రమైనటువంటి ఆలయం. యెరూషలేములో క్రీస్తు ప్రభువు కూడా ఆ దేవాలయాన్ని చేరుకున్నప్పుడు ఆ దేవాలయాన్ని ఒక వ్యాపార స్థలంగా మార్చారు. అందుకే మత్తయి శుభవార్తలో మనం చదువుతూ ఉన్నాం, నా ప్రభువు మందిరాన్ని, నా దేవుని నివాసాన్ని వ్యాపార స్థలముగా, ఒక దొంగల గుహగా మీరు మార్చారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రార్థన ఆలయాన్ని ఇక నుంచి ఏ విధంగా మనము గౌరవిస్తూ ఉన్నాం, ఏ విధంగా ఈ ప్రార్థనాలయంలో చేరి మన పాపములను ప్రభువుకు అప్పగించి ఆ పాపములను ఇక ముందు చేయము అని చెప్పి మనకు ఇళ్లకు వెళ్ళిన తర్వాత మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రార్థన ఆలయానికి ఒక అర్థం, పరమార్థం చేకూరుతూ ఉంది. రెండవదిగా, ఈ ప్రార్థన ఆలయము ప్రార్థనకే కాక ఒక రక్షణ ఆలయము. చర్చ్ ఈజ్ ఎ సాక్రమెంట్. దేవుని ఆలయము కూడా ఒక దివ్య సంస్కారము అని మన శ్రీ సభ బోధిస్తూ ఉంది. రక్షణాలయము అని ఎందుకు మనం పిలుస్తున్నాము అని అంటే, లోక రక్షకుడు క్రీస్తు మనిషిగా ఈ లోకమున అవతరించి మనందరి రక్షణార్థము ఆయన తన ప్రాణాలను సహితము సిలువపై పణంగా పెట్టి మనకు రక్షణ చేకూర్చారు. ఈ రక్షణలో భాగస్థుల మగదానికి శ్రీ సభ మనకు దివ్య సంస్కారాలను నిర్వహిస్తూ ఉంది. పూజ ప్రారంభమైన తర్వాత ఈ దైవవాక్కు పీఠమును మనము ఆశీర్వదించుకున్నాం. జ్ఞానస్నానము అనే దివ్య సంస్కారమును స్వీకరించుటకు ఇదిగో ఈ బాప్టిస్మల్ ఫాంట్ మనం నిర్మించుకుంటూ ఉన్నాం. కొద్దిసేపట్లోనే ఈ పవిత్రమైన బలిపీఠమును ప్రతిష్ఠించబోతూ ఉన్నాం క్రిస్మా తైలముతో. ఈ విధంగా దివ్య సంస్కారాలను నిర్వహిస్తూ ఆ క్రీస్తు ప్రభు మనకొసగినటువంటి ఆ రక్షణలో ఆ రక్షణ భాగ్యాన్ని మనము పొందుతూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రక్షణ ఆలయములో పవిత్రమైనటువంటి ఆలోచనలతో, పవిత్రమైనటువంటి భావాలతో మనము చేరాలి. అలా పవిత్రము కాని పక్షములో పాప సంకీర్తనము అనే దివ్య సంస్కారాన్ని మనం గౌరవించాలి. పాప సంకీర్తనము ఈ రోజుల్లో అవుట్ ఆఫ్ ఫ్యాషన్. నేను చాలా విచారణలలో గమనించాను. పెద్ద శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అదేవిధంగా పవిత్ర శనివారం రోజు కూడా రోజంతా కూడా పాప సంకీర్తనముల కోసం గురువులు మరి సంస్థల్లో ఎక్కడెక్కడ ఉన్న గురువులను పిలిపించి పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారాన్ని మనకు చేరువలో ఉంచుతూ ఉన్నారు. ఎంతమంది మీ నిజంగానే మంచి పాప సంకీర్తనం చేసి ఈ దివ్య సంస్కారములో పాల్గొని ఆ రక్షణ, క్రీస్తు ప్రభు ప్రసాదించినటువంటి రక్షణను
మనము పొందగలుగుతూ ఉన్నాము. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ పవిత్రమైన రక్షణ ఆలయములో, ఈ ప్రార్థనాలయములో, పవిత్ర దేవాలయములో జ్ఞానస్నాన దివ్య సంస్కారము నిర్వహించుకుంటాం. జ్ఞాన వివాహము, గురుపట్టాలు, మేత్రానుల అభిషేకం, ఈ విధంగా మనము ఈ దివ్య సంస్కారాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. రక్షణ ఆలయము అని మన మనస్సుల్లో భావించుకుంటున్న మనమందరము కూడా ఈ దివ్య సంస్కారాలను గౌరవిస్తూ ఆ క్రైస్తవ సాంప్రదాయము ఎంతో గొప్ప సాంప్రదాయం, ఆ సాంప్రదాయములో జీవించడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య సంస్కారాల చేత మనమందరం కూడా ఆ దేవుని యొక్క పుత్రులము, అన్యులము కాదు, పరదేశులము కాదు, ఇక ఏమాత్రము మనము పరాయి వారము కాదు, దైవ ప్రజలతో మనము సహచరులం అన్న విషయాన్ని ఈరోజు 2వ పట్టణములో మనం చదువుకుంటూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయములో క్రీస్తు ప్రభువు మూలరాయి, ఈ మూలరాయిపై అపోస్తులు, ప్రవక్తలు పునాది వేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈరోజు సువిశేష పాఠములో మనం చదువుకున్నాం మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు. లోకరక్షకుణ్ణి మెస్సయ్యను ఏమని తలంచుకుంటున్నారు అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక సమాధానం చెప్పారు. కానీ సీమోను పేతురు మాత్రము నీవు నిజమైన మెస్సయ్యవు అని అన్నప్పుడు ప్రభువు చెబుతూ ఉన్నాడు, యోనా పుత్రుడవైన సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయములు తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమును నిర్మింతును, నరక శక్తులు దేనిని జయింపజాలవు. క్రీస్తు ప్రభువు మూలరాయి అయితే మరి అపోస్తులు, ప్రవక్తల చేత ఈ పునాదిపై ఈ ఆలయము నిర్మించబడింది. ఈ ఆలయానికి సిమెంటు, ఇటుకలు, స్టీలు వివిధమైనటువంటి మనము వినియోగించినప్పుడు ఇది ఒక బ్రహ్మాండమైన అందమైన ఆలయముగా మనకు తయారైంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మూలరాయి, మనమందరము కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీరములో వివిధ రకములైన అవయవాలము. క్రైస్ట్ ఈజ్ ద మిస్టికల్ బాడీ ఆఫ్ చర్చ్, ఈజ్ ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి మనమందరము కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వాన్ని, ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన సరళిని, ఆ క్రీస్తు ప్రబోధించినటువంటి శుభవార్త విలువలను, ధర్మము, న్యాయము, క్షమాపణ, సహోదర భావము, ఆ క్రీస్తు ప్రభు వసగినటువంటి ప్రేమాజ్ఞను పాటించినప్పుడు మనము కూడా ఈ ఆలయము ఎంత అందంగా ఉంటుందో అదే మన యొక్క సంఘము కూడా ఆలయముగా నిర్మించబడి ఇతరులకు ఆదర్శంగా ఉండటానికి ఆస్కారం ఉంది. క్రీస్తు ప్రభు ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మించబడి ఉన్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును అని ఎఫెసీయులకు రాసిన లేఖలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులము అని చెబుతూ ఉన్నాం, క్రీస్తు ప్రభు యొక్క అనుచరులమని చెబుతూ ఉన్నాం, క్రీస్తు ప్రభువును బోధించి పాటించే వాళ్ళమని చెబుతూ ఉన్నాం. ఎంతవరకు ఆ క్రీస్తు ప్రభు యొక్క బోధనలు ఆలకిస్తూ ఉన్నాం, పఠిస్తూ ఉన్నాం, పాటించుతూ ఉన్నాం, ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు సమాజంలో క్రైస్తవ సంఘాన్ని చూసినప్పుడు ఎన్ని విభాగాలుగా అంటే అన్ని విభాగాలుగా మనము విచ్ఛిన్నమైపోయినాము. మీరు దేవుని ఆలయము, పవిత్రాత్మ నిలయము, మీరు దేవుని పొలము, దేవుని సొత్తు. ఈ ఆలయములో చేరిన మనకు ప్రాంతము, కులము, భాష అనే తారతమ్యాలు లేవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా దేవుని వసుదైక కుటుంబములో సభ్యులము. జ్ఞానస్నానము పొందడం ద్వారా ఆ క్రీస్తు ప్రభువుతో
మనమందరము కూడా సహోదరి సహోదరులము. ఈ భావమును తెలుసుకొని ఈ పవిత్రమైన ఆలయమును చేరినప్పుడెల్లా కూడా ప్రార్థన ఆలయముగా, రక్షణ ఆలయముగా మనము పరిగణిస్తూ మనమందరము కూడా ఆ దేవుని యొక్క ఆలయాలు అన్న విషయము మరచిపోకూడదు. కాబట్టి క్రైస్తవులంగా మన హృదయము అనే ఆలయము నిండా ఆ క్రీస్తు ప్రభు నిండినప్పుడు ఎలాంటి విభేదాలకు చోటు లేదు. ఆ క్రీస్తు ప్రభు లేని చోట ఇక పగ, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ రాగ ద్వేషాలు ఉండినప్పుడు ఆ క్రీస్తు ప్రభువుకు స్థానం ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నియమింపబడక పూర్వమే బలిపీఠాలు కట్టారు. దానిపై నూనె పోసి దానిని ప్రతిష్ఠించినట్లు ఆది కాండము 28వ అధ్యాయం 18వ వచనములో చూస్తాం. అదేవిధంగా హెబ్రీయులు 9వ అధ్యాయం 22లో ప్రాయచిత్తము లేకుండా క్షమాపణ లేదు అని వింటాం. బల్ల ఆహార వస్తువులను పెట్టుకొని భోజనము చేయుటకు ఉపయోగించున్నదే ఒక బల్ల. ఏజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 37లో యజ్ఞములను సిద్ధపరచు బల్లల గూర్చి వివరణ ఉంది. ప్రభువు తన కడరాత్రి భోజనాన్ని కూడా బల్లపైనే చేసినట్లు మనకు తెలుసు. కలువరి బలి పీఠాన్ని ప్రభువు తన స్వీయ బలిగా రూపాంతరం చెందించి కడరా భోజన సమయాన బల్లపైన అంటే పీఠము పైన సాక్షాత్కరింపచేశారు. క్రీస్తు అర్పించిన బలియాగం పవిత్ర గురువుల అభిషిక్త హస్తముల ద్వారా కొనసాగించబడుతూ ఉంది. క్రీస్తు తన శరీర రక్తములను శిలువ బలి ద్వారా అర్పించిన విధమున దానిని అభిషిక్త గురువుల ద్వారా ఈ బలిపీఠముపై పునరావృతం చేస్తారు. సర్వశక్తి సంపన్నుడైన ఓ తండ్రి, విశ్వాసులైన తన ప్రజల హృదయాలను దైవ మందిరాలుగా రూపొందించి ఉన్నాడు. కావున మన విజ్ఞాపనలను, ప్రార్థనలను ఆ దేవాది దేవుని ఎదుట విన్నవించమని సకల పునీతుల సహాయాన్ని కోరుతూ సకల పునీతుల ప్రార్థనను పాడుదాం. ఇప్పుడు మనకంటే ముందు గతించి పరలోక ప్రాప్తిని పొందుతున్నటువంటి సకల పునీతుల సహాయాన్ని అర్థించుదాం. ఈనాడు వారంతా ఆ పరలోకములో మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఈ నూతన దేవాలయ ప్రతిష్టాపన సందర్భంగా తమ ఆశీస్సులను మనపై కుమ్మరించమని, మనందరి కోసం ఆ దేవదేవుణ్ణి విన్నవించుకోమని సకల పునీతులను అభ్యర్థించుదాం.
విమోచన దయచేయుము. సకల అపాయముల నుండి సర్వేశ్వరా మాకు విమోచన దయచేయుము. మీ మనుష్యవతార ఫలితమునా సర్వేశ్వరా మాకు విమోచన దయచేయుము. మీ మరణ పునరుత్థానముల ఫలితమునా సర్వేశ్వరా మాకు విమోచన దయచేయుము. పవిత్రాత్మ వర ప్రవాహ ఫలితమునా సర్వేశ్వరా మాకు విమోచన దయచేయుము. మేము పాపాత్ములము ప్రార్థించుదాము. సర్వమును సృష్టించి పాలించు ఓ సర్వేశ్వరా, మీరు భూలోకమున నిరంతరము మేము స్తుతించి మహిమ పరచు ఒక ఆలయముందో నివసింప చిత్తగించుచున్నారు. దయతో మా ప్రార్థనను ఆలకించి అమలోద్భవి మాతగా వెలిసిన దివ్య కన్యమరియమ్మ గారి మరియు సకల పునీతుల ప్రార్థన సహాయముగా మేము చేయు విజ్ఞాపనలను మీరు ఆలకించండి. నేడు మేము ప్రతిష్ఠించు ఈ పునీత ఇన్యాసి వారి దేవాలయము మీ నామ గౌరవార్థము రక్షణ ఆలయముగాను అనుగ్రహ ఆలయముగాను రూపొంది క్రైస్తవులు సమైక్యతతో ఇచ్చట గుమిగూడి మీకు సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధన స్తుతులు చెల్లిస్తూ దైవ మానవ ప్రేమలో అభివృద్ధి పొందుదురుగాక. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.